శ్రోతలందరికీ నమస్కారం. నేను మీ మోహన్ స్వామి పేరూరు. మిత్రులారా, నేడు మనము పరమ పవిత్రమైన దేవీ భాగవతం 5వ భాగాన్ని గూర్చి తెలుసుకుందాం. ఇంతకు ముందు దేవి, ఓ రాక్షసులారా, మీరందరూ పాతాళానికి వెళ్ళండి, కోపం విడిచి స్వేచ్ఛగా ఉండండి, మీకు శుభకాలం రాగలదు, నా ఆజ్ఞచే మీరు పాపము లేనివారగుదురు అని పలకగా అందరూ పాతాళమునకు పోయిరి. దేవదానములు విరోధములు విడిచిపెట్టిరి. ఇక దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని చూడడానికై వైకుంఠమునకు వెళ్ళిరి. విష్ణువుని స్తుతించి, ఓ శ్రీహరి, మహిషాసురుడు మా యజ్ఞ భాగాలను అపహరించుతున్నాడు, వానిని స్త్రీ మాత్రమే చంపగల వరము కలదు. మనమందరి తేజోరూప సంపదలతో ఒక స్త్రీ జన్మిస్తే ఆమె వానిని చంపగలదు అని అనగా, అంతట విష్ణువు, మనందరి తేజస్సుతో ఒక స్త్రీ ఆవిర్భవించినట్లు ప్రార్థించండి, మనందరి ఆయుధములను ఆమెకు సమర్పిద్దాం, ఆమె మాత్రమే వానిని సంహరించగలదు అని పలికెను. అలా మాట్లాడుతూ ఉండగానే త్రిమూర్తులు ముగ్గురి ముఖముల నుండి ఒక గొప్ప తేజస్సు పుట్టినది. వెనువెంటనే దేవతలందరి నుండి కూడా తేజస్సులు పుట్టినవి. ఆ తేజస్సులన్నీ ఒకటే ఒక పెద్ద హిమాలయ పర్వతముగా ఎదిగి పరదేవత పుట్టింది. ఆ రూపమును చూచి త్రిమూర్తులు ఆశ్చర్యపడిరి. ఆ దేవిని వర్ణింపలేకున్నారు. ఆమె సౌందర్యము అత్యద్భుతం. లోకాతీత సౌందర్యవతి అయిన ఆ పరదేవతను చూచి దేవతలు, గంధర్వులు ఎంతో సంతోషించిరి. అంతట విష్ణువు, ఓ దేవతలారా, మీరందరూ మీ మీ దివ్య భూషణములను, దివ్య ఆయుధములను ఆమెకు సమర్పించండి అని పలికెను. విష్ణువు దివ్య సుదర్శన చక్రము, శివుడు త్రిశూలము, హిమవంతుడు బంగారు సింహాసనము, ఇంద్రుడు వజ్రాయుధము, ఇలా సమస్త దేవతలు తమ తమ ఆయుధములు, భూషణములు ఆ పరదేవతకు సమర్పించిరి. ఆ ఆనందములో దేవతలందరూ ఆ పరదేవతను స్తుతించిరి. పరదేవత చిరునవ్వుతో దేవతలతో ఇలా పలికింది, దేవతలారా, భయపడవద్దు, ఆ మహిషాసురుణ్ణి ఇప్పుడే చంపుతాను అని అంటూ పెద్దగా నవ్వుతూ భీకర ధ్వని చేశాను. ఆ ధ్వనికి భూమి కంపించెను, కొండలు కదిలినవి, దిక్కులు పిక్కటిల్లినాయి, రాక్షసుల గుండెలు దడదడలాడినవి. మహిషునికి అనుమానం వచ్చి ఆ ధ్వనికి కారణమేమిటో తెలుసుకొని రమ్మని రాక్షసులను పంపెను. ఆ రాక్షస దూతలు ఆ పరదేవతను చూసిరి. ఆమె ప్రకాశమును చూసి భయపడి పారిపోయిరి. వారు మహిషుని వద్దకు వచ్చి, ఓ మహారాజా, ఒక ప్రౌఢయైన యువతి మాకు కనపడినది. ఆమె స్వర్ణాభరణములు ధరించి ఉన్నది. ఆమె మామూలు స్త్రీ మాత్రము కాదు. ఆమెకు 18 భుజములు కలిగి దివ్యాయుధములు ధరించి ఉన్నది. మదముచే గర్వించి ఉన్నది. మదిపానము చేసి ఉన్నది. ఆమెకు భర్త లేడు. దేవతలందరూ ఆమెను ఆనందముతో స్తుతించుచున్నారు అనగానే అంతటే మహిషుడు వెంటనే బలవంతులైన మంత్రులను వెళ్ళమనెను. మంచి మాటలతో ఆమెను తీసుకురండి. ఆమె మాట విననిచో బలవంతంగా ఆమెను చంపకుండా తీసుకురండి. నేను ఆమెను పట్టమహిషిని చేసుకుంటాను అని అనెను. ఆ రాక్షస మంత్రులు ఆమె వద్దకు వచ్చి ఆమెకు దూరంగా నిలబడి, ఓ శోభనాంగి, మహిషుడు నిన్ను పెళ్లి చేసుకొనుటకు ఉత్సాహపడుతున్నాడు. నీ సౌందర్యమునకు అతడు వశమై ఉన్నాడు కనుక నీవు మాతో రాగలవు అని పలికిరి. అంతటా ఆ మహామాయ మంత్రులతో ఇలా అన్నది, ఓ మంత్రివర్య, నేను దేవతల తల్లిని. మీ రాజుచే ఈ దేవతలందరూ బాధపడినారు. బ్రతుకుపై ఆశ ఉన్నచో మీ రాజును పాతాళమునకు పొమ్మనండి, లేనిచో నేను వానిని సంహరించదను అనెను. అతనికి స్త్రీ వలననే చావున్నది కనుకనే నేను స్త్రీ రూపంలో మహిషుణ్ణి చంపుటకు వచ్చాను అనింది. అది విని ఆ మంత్రి, ఓ దేవి, నీవు మదముచే గర్వించి ఉన్నావు. ఆడది మాట్లాడవలసిన మాటలు కావు. అతనెక్కడ, నువ్వెక్కడ? ఏనుగు పుష్పమును నలిపినట్టు మహిషుడు నిన్ను నలిపివేయగలడు. కానీ నీ రూప లావణ్యములకు మోహితుడై నిన్ను వివాహం చేసుకొనుటకు సిద్ధముగా ఉన్నాడు కనుక మా రాజు వద్దకు రమ్మని వేడుకొనెను. అంత ఆ దేవి, నీ ప్రభువునకు స్త్రీ చేతిలోనే చావున్నది, వాడు నా చేతిలో చచ్చును, యుద్ధమునకు రమ్మను అని పలికెను. ఆ మాటలను మంత్రి యథాతథముగా రాజు చెవిన వేశాడు. ఆ మాటలకు రాజు వృద్ధ మంత్రులను పిలిచి సమాలోచనం చేశాడు.
విరూపాక్షుడు అను మంత్రి మాత్రము తాను దేవి వద్దకు వెళ్ళి ఆమెను ఓడించి మీ వద్దకు తెచ్చదని పలికెను. దుర్దర్శుడను మంత్రి కూడా విరూపాక్షునకు వంతు పలికెను. కానీ తామ్రుడను వాడు మాత్రము 18 భుజములు గల స్త్రీ ఎవ్వరూ ఎక్కడా చూడలేదు. ఇది కాల వైపరీత్యము. అనేక వినాశ సూచనలు మనకు కానవస్తున్నాయి. యుద్ధము తప్పనిసరి అని చెప్పాను. మహిషుడు, తామ్ర, నీవు వెళ్ళి యుద్ధము చేసి ఆమెను బంధించి తీసుకురా అని పంపెను. తామ్రుడు దేవిని సమీపించి ఆమెతో ఇట్లనెను, మా రాజుని వివాహం చేసుకొనుము, నీవు పట్టమహిషివి, నీ కొడుకు రాజు కాగలడు అని పలికెను. ఆ మాటలకు దేవి, తామ్రుడా, నీవు వెళ్ళి కామార్తుడై మూఢుడై ఉన్నటువంటి మీ మహిషుని దగ్గర నేను చెప్పినట్లుగా చెప్పుము. నేను ఎవరిని ప్రేమించుటలేదు. నాకు భర్త ఉన్నాడు. అతను ఎటువంటిదైనను ఎదుర్కొనగలడు. మీ రాజుని ఏల ప్రేమించగలను. మీ రాజుకు చావు దగ్గరకు వచ్చింది. ప్రాణాల మీద ఆశ ఉన్నచో పాతాళమునకు బొమ్మను, లేదా మీ రాక్షసుల అందరి చావు నా చేతిలో ఉందని భయంకరముగా గర్జించింది. ఆ ధ్వనికి తామ్రుడు భయపడి రాజు వద్దకు పారిపోయాను. తామ్రుని చూచి మహిషుడు మంత్రులతో సమాలోచనము జరిపెను. బిడాలుడు అనువాడు, రాజా, ఆమె శక్తివంతురాలుగా ఉంది. ఇదంతా దేవతల ఆలోచనలా ఉన్నది. మనము చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాలని పలికెను. భాష్కల దుర్ముఖులు రణరంగమునకు చేరి దేవితో ఎన్నో విధాల ఆగ్రహముగా ఆమెపై బాణవర్షం కురిపించిరి. అంతట ఆమె చిరునవ్వుతో వాటిని తన ధనస్సుతో ఖండించి భాష్కలుని వక్షస్థలమున శూలమును నాటి వానిని చంపెను. భాష్కలుని మరణము చూచి దుర్ముఖుడు కోపముతో ఎర్రబడిన కన్నులతో దేవిపైకి యుద్ధమునకు వచ్చెను. ఇద్దరికి ఘోర యుద్ధము జరిగెను. దేవి వాని ధనస్సును ఖండించెను మరియు 5 బాణములతో వాని రథమును కూల్చెను. అంతట దుర్ముఖుడు పాదచారి అయి గద చేతబూని దేవి యొక్క సింహము తలపై బాధెను. అయినను సింహము చెలించలేదు. దేవి పదునైన కత్తితో దుర్ముఖుడి శిరస్సును ఖండించెను. దుర్ముఖుని చావు వార్త విని మహిషుడు కోపితుడై చిక్షురుడు అను రాక్షసుడిని దేవిపైకి యుద్ధమునకు పంపెను. చిక్షురుడు, తామ్రుడు యుద్ధరంగమునకు వచ్చి పరదేవతతో భీకర యుద్ధము చేసిరి. తామ్రుడిని దేవి పదునైన తన కత్తితో శిరస్సును ఖండించింది. అది చూచి చిక్షురుడు తన కత్తితో దేవిపైకి రాగా అతని 5 బాణములతో దాడి చేసి అతని తలను నరికివేసింది. ఇద్దరి రాక్షసుల చావును చూచి వారి సైన్యం భయంతో చెల్లాచెదురైన మహిషుడు వారిరువురి చావుకి ఆశ్చర్యపడి ఇప్పుడు మహాబలశీరులైన ఆశిలోమ బిడాలులను యుద్ధమునకు పంపెను. ముందుగా బిడాలుడు నేరుగా దేవిపై బాణముల వర్షమును కురిపించసాగెను. దేవి ఆ బాణములన్నీను ఖండించి బిడాలునిపై 3 బాణములు వేసెను. ఆ దెబ్బకు బిడాలుడు మూర్ఛ నుండి మరణించెను. తరువాత అశిలోముడు యుద్ధమునకు సిద్ధమైను. పరుషవాక్యములతో దేవిపై బాణములు ప్రయోగించెను. మాయాస్వరూపిణియగు దేవి ఆ బాణములు తనను చేరకముందే ఖండించెను. కొన్ని బాణములను దేవి అశిలోముడిపై ప్రయోగించెను. బాణములు ఆ రాక్షసుని శరీరాన్ని చిల్లులు చేశాయి. అంత గద తీసుకొని దేవి మీదకు వచ్చి దేవిని గదతో కొట్టెను. ఆ దెబ్బను దేవి తట్టుకొని వాడి అయిన తన ఖడ్గంతో వాని శిరస్సును ఛేదించెను. అంతటా అశిలోముడు మరణించగా రాక్షస సేన పారిపోయింది. దేవతల జగదంబను జయ జయ ధ్వనులతో స్తుతించి అశిలోముడు బిడాలుని మరణవార్త మహిషుణ్ణి మరింతగా కలిచివేసింది. మహిషుడు కోపంతో యుద్ధరంగమునకు బయలుదేరిను. సమస్త ఆయుధములతో కూడి ఉన్న రథములో మానవ రూపం ధరించి బయలుదేరిను. స్వర్ణాభరణము ధరించిన అటువంటి తన మానవ శరీరము చూచి దేవి ప్రేమించునని తలచెను. అనేక వీరులతో వచ్చిన మహిషిని చూచి దేవి శంఖము పూరించెను. మహిషుడు దేవి వద్దకు వెళ్ళి, దేవి, ఓ మోహనాంగి, ఏల నీ చేతితో ఈ ఖడ్గములు నన్ను వరింపుము. నా వద్ద అమూల్యమైన ధనరాశులు రత్నములు ఉన్నవి. అవన్నీ నీకిచ్చెదను. నాకు పట్టమహిషివి కమ్ము. నేను నీ పాదదాసుడను. నీవు చెప్పినట్లు నడుచుకొందును. నీ అందానికి నేను మోహితుడనైనాను. ఓ విశాలాక్షి, నాపై దయచూపుము అని పలికెను. ఇట్లు మాట్లాడుతున్న మహిషునితో దేవి ఇట్లెను, నేను నా భర్తను తప్ప పరపురుషుని కోరను. నాకు ఎటువంటి గ్రామ్య సుఖవాంఛ లేదు.
నీవు వట్టి మూఢుడవు, పరస్త్రీ సాంగత్యమును కోరుచున్నావు. నీవు దేవతలతో విరోధము మానుము. నీకు జీవించవలైన కోరిక ఉన్నచో పాతాళమునకు వెళ్ళువని చావదలచినతో నాతో యుద్ధము చేయుము. మహిషుడు దేవి మాటలు వినక ఇంకను వివాహము చేసుకోవనచు మాట్లాడుచుండెను. ఇంక జగదంబ ఏమాత్రం ఉపేక్షింపక వానితో ఇంక నిన్ను వదలజాలను, నిన్ను చంపి దేవతలకు మేలు చేసేదను అనుచు వాని మీదకు బాణము గుప్పించెను. ఇరువురికి భీకరమైన యుద్ధం జరిగింది. అంతలో దుర్ధరుడు, త్రినేత్రుడు, అంధకుడు మొదలగు అతివీర భయంకరులైన రాక్షసులు దేవి మీద యుద్ధమునకు రాగా వారిని ఒక్క వేటుతో నరికివేసింది. అంతటా వీరులందరూ మరణం చూసి మహిషునికి ఆశ్చర్యమేసింది. అంతటా మహిషుడు బాణముల వర్షంను దేవిపై కురిపించను. ఆ బాణములన్నీ దేవి ఖండించి వాని గుండెలపై గదతో మోదెను. మహిషుడు సింహరూపము ధరించి దేవి సింహమును తన గోళ్లతో చీల్చెను. తర్వాత గజరూపము ధరించి తన తొండముతో పర్వత శిఖరమును పెకలించి దేవిపై విసిరెను. జగదంబ తన వాడి బాణములతో కొండ శిఖరములను నుగ్గి చేసెను. మరింత క్రోధములతో మహిషిని చంపడానికి శూలము చేతబట్టి రాక్షసుని మీదకు ఉరికింది. వాడు అనేక మాయారూపములు దాల్చి దేవితో యుద్ధము చేసెను. చండిక, రుధిర, వర్ణ నేత్రములతో కూడి త్రిశూలముతో వాని రొమ్ముపై పొడిచెను. అంతట వాడు మూర్ఛనుంది వెంటనే లేచెను. అది చూచి దేవి వేయి అంచుల గల సునాభమును చక్రముతో వాని శిరస్సును ఖండించెను. ఆకాశమును దేవతలందరూ దేవిపై పుష్పవర్షము కురిపించిరి. ఎన్నో విధాలు స్తుతించారు. మిగతా రాక్షసులు తలో దిక్కుకు పారిపోయసాగారు. భూమిపై గల మునులు, ఋషులు, సాధుజనులు వారి మరణ వార్త విని చాలా సంతోషించిరి. ఓం శాంతి శాంతి శాంతి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి. శుభమస్తు.